అఖండ 2 VD12 హరిహర వీరమల్లు ఆల్సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కోసం కూడా గుడ్ న్యూస్ ఉంది. ఇలాంటి ఇంకొన్ని లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్లీ మొన్న ఫస్ట్ 7th రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ తండేల్ నాకైతే పర్లేదు బాగానే ఉంది అనిపించింది. మెయిన్గా రాజు ఇంకా సత్య క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. డిఎస్పీ ఇచ్చిన బీజిఎం మూవీకే హైలైట్ అనిపించింది. ఆల్సో సెకండ్ హాఫ్లో వచ్చే జైల్ సీన్స్ కొంచెం రొటీన్గా అనిపించినప్పటికీ లాస్ట్ క్లైమాక్స్ 30 minutes మాత్రం చాలా బాగుంటుంది. సాంగ్స్ అన్ని పక్కా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అక్కినేని నాగ చైతన్య గారి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది మూవీలో. 2 days కలెక్షన్స్ చూసుకుంటే 41.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో స్టిల్ దూసుకెళ్ళిపోతున్నారు తండేల్ రాజు. అండ్ నెక్స్ట్ బాలయ్య బాబు అఖండ 2 మూవీ షూటింగ్ రీసెంట్గా మహాకుంభమేళాలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ని క్యాప్చర్ చేశారు డైరెక్టర్ బోయపాటి సీను. ఫస్ట్ లుక్ని Feb 14th రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో విలన్ రోల్ని ఆది పిని శెట్టి గారు ప్లే చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న VD12 మూవీ నుంచి టైటిల్ అండ్ టీజర్ ఈ Feb 14th రిలీజ్ చేస్తున్నారు. ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే తెలుగు వర్షన్కి వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ గారు అండ్ సూర్య గారు తమిళ్ వర్షన్కి అండ్ రణబీర్ కపూర్ గారు హిందీ వర్షన్కి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. అండ్ తమిళ్ ఇంకా తెలుగు వర్షన్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ హిందీ వర్షన్ రణబీర్ కపూర్ గారు అని కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పవర్ స్టార్ హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఫస్ట్ హాఫ్ డేట్ లాక్ అయిపోయింది. March 10th కల్లా మూవీ షూటింగ్ని మొత్తం కంప్లీట్ చేసేసి March 28th మూవీని రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. అంతా పవర్ స్టార్ గారు ఇచ్చే డేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఓజీ మూవీ గురించి అయితే ఎలాంటి అప్డేట్ లేదు. అండ్ నెక్స్ట్ రామ్ పోతినేని గారు 22nd ఫిలిం మూవీ షూటింగ్ Feb 10th నుంచి స్టార్ట్ అయిపోయింది రాజమండ్రిలో. సో రాజమండ్రిలో 1 month పాటు అక్కడే ఉంటారంట. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ గారి అప్డేట్స్ చూస్తే ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మూవీ షూటింగ్ February నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బట్ తారక్ గారు మాత్రం March or April నుంచి షూట్లో జాయిన్ అవబోతున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా చేస్తున్నారు. అరౌండ్ 250 crores బడ్జెట్ పెట్టి తీస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత సలార్ పార్ట్ 2ని స్టార్ట్ చేయబోతున్నారు నీల్. పార్ట్ 1కి మించి పార్ట్ 2 చాలా పెద్దగా క్రేజీగా ఉండబోతుందంట. అండ్ డైరెక్టర్ కొరటాల శివ గారు కూడా నార్త్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని దేవరా పార్ట్ 2 స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ ఇయర్లోనే అది కూడా షూట్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్తో పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. వన్స్ పర్మిషన్ వచ్చేస్తే డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ అయిపోతుంది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ. అండ్ నెక్స్ట్ RC16 మూవీ షూటింగ్కి రామ్ చరణ్ గారు తన డాటర్ క్లింకారని తీసుకుని వచ్చారు. ప్రెజెంట్ హైదరాబాద్లో షూట్ జరుగుతుంది. అండ్ అనసూయ భరద్వాజ్ గారు కూడా షూట్లో జాయిన్ అయ్యారు. మోస్ట్లీ దసరా ఆర్ దివాళీకి పక్కా రిలీజ్ అయిపోతుంది మూవీ. అండ్ నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన రానా నాయుడు సీజన్ 1 సూపర్ హిట్ అయింది. అందులో రానా ఇంకా వెంకీ మామ చెప్పిన డైలాగ్స్ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ఆల్సో చాలా మీమ్స్ కూడా చూసాం కదా. అండ్ ఇప్పుడు రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ని రిలీజ్ చేశారు. చూస్తుంటే చాలా కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్సో ఇంటెన్స్గా యాక్షన్ ప్యాక్డ్గా ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. బట్ స్ట్రీమింగ్ డేట్ ఇంకా లాక్ చేయలేదు, ఎప్పుడు వస్తుందో చూడాలి. అండ్ నెక్స్ట్ ఈ February 14th విశ్వక్ సేన్, లైలా అండ్ కిరణ్ అబ్బవరం గారి దిల్ రూబా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ అదే రోజు ఆరెంజ్ మూవీని కూడా రిలీజ్ చేస్తున్నారు. అండ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ గోదావరి మూవీని March 1st రిలీజ్ చేస్తున్నారు. మరి నేను చెప్పిన ఈ మూవీ అప్డేట్స్ నచ్చితే అలా చేసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేస్తే ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.